వాక్యం మారు వెందన ముగించన మా పంజర్ మా సొంత అన్నామాట ఇష్టపాటు రాదు బతకం కూడా జాగ్రత్తకి వెళ్ళి ఏడు ఏడు చదవండి. అడుగుడే మీకు ఇయ్యబడునా ఇవ్వబడునా? మీకు ఇయ్యబడు. వెతుకుడే తట్టుడంటే తట్టుడంటే కావాలట. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, అతురానికి దొరుకును, తట్టువానికి అట్ట తీయబడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరికీ స్థలం ఉంచాలి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుల దేశ కృపగల తండ్రి, ప్రేమగల దేశ నీకు వందనాలు. ఇదిగో నీ దైవదాసుడు నైనా బలహీనమైనప్పటికీ ప్రవేశిన నైనా తండ్రి, నా వాక్యం ఎవరి నుండైనా నీ బోధించగలను అంటున్నావు కాబట్టి నైనా తండ్రి, నిలబడేది నేను కానీ తండ్రి యేసయ్య మాట్లాడే స్వరం నీది కాబట్టి నాలో నుండి ఏది నువ్వు మాట్లాడవచ్చున్నావు అదంతా నైనా తండ్రి నన్ను కూర్చొని ప్రియబడిన సహోదరుడికి అందరికీ నీవు వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యకి స్తోత్రమైన. అడుగునే ఇవ్వబడును, వెతుకుడే దొరుకుడు అంటున్నావు కాబట్టి నన్ను మేము అడుగుతున్నాం, మేము వెతుకుతున్నాం. నైనా అది కూడా అంత నేను లోతుగా వివరముగా నేను పరిశీలించి నీవు సహాయం చేసి నీకు స్తోత్రమైన. అనే మాట అంతటా ప్రభు అనుభవించుకోవడానికి నైనా తండ్రి మంచి జ్ఞానబుద్ధి వివేకము దయచేసి నీకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు పేరు ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 7 చదివినాము కదా, ఇంకా 9 చదువు. మీలో ఏ మనసు లేనను తన కుమారుడు తను రొట్టెన్ని అడిగిన ఎడల వానికి తినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల ఇయ్యనిరిగి ఉండగా పరలోకమందున్న నీ తండ్రి తాను అడుగువాడికి అంతకంటే మంచి ఈవులను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.